వరంగల్, హైదరాబాద్ ఈ రెండింటిని కంపారిటివ్ చూస్తే సో రీసెంట్గా మనం బేగంపేటలో 10 లక్షల గజం చూసాం. ఇప్పుడు మీరు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ గురించి అంటే మన బడ్జెట్ క్రైటీరియా బట్టి ఉంటుందండి. సౌత్ హైదరాబాద్లో వరంగల్, హైదరాబాద్ ఈ రెండింటిని కంపారిటివ్ చూస్తే తెలంగాణలో వరంగల్ అనేది చాలా ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సిటీ, ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్లో చూస్తే మరి పెట్టుబడి చేసేటోళ్ళు వరంగల్ చేస్తే బెటరా, హైదరాబాద్ చేస్తే బెటరా సార్? అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు వరంగల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మనం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయరు. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని తీసుకుని వరంగల్ ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే రీజనల్ కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతం అక్కడ ఉంటుంది, వాళ్ళ ఊరు దగ్గరగా ఉంటుంది. వాళ్ళ అవసరం నిమిత్తం భవిష్యత్తులో వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ చేయాలన్నా వాళ్ళకి దగ్గరగా ఉంటుందని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు వరంగల్ ప్రాంతం, సరౌండింగ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వరంగల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతో వరంగల్, కాజీపేట, హనంకొండ 3 సిటీస్ ట్రెమెండస్ డెవలప్మెంట్, చాలా గ్రాడ్యువల్ గ్రోత్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు వరంగల్ సిటీకి 2 బైపాస్ కనెక్టివిటీ ఉంది. ఒకటి ఆల్రెడీ మనకు ఛత్తీస్గఢ్ భోపాల్పట్నం నేషనల్ హైవే కనెక్టివిటీ మనము కాజీపేట బయట నుంచి ఆల్రెడీ మణికొండ ప్రాంతం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు హసన్పర్తి, ములుగు ప్రాంతంలో కనెక్టివిటీ అవుతుంది. ఇదే విధంగా చూసినట్టు మనకు లాస్ట్ 10 years బ్యాక్ కాజీపేట అండ్ ఇలా మనకు బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకు వరంగల్, నర్సంపేట కనెక్టివిటీ వరకు ఈ బైపాస్ కనెక్టివిటీ ఆల్రెడీ 2 బైపాస్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంటర్ రోడ్ కనెక్టివిటీ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో సిటీ ఎక్స్పాన్షన్ చాలా చాలా పెద్దగా ఉంది. దాంతో ఏంటంటే వరంగల్, హన్మకొండ అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ పెద్దపీట. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండడం, ఫార్మా హబ్స్ ఉండడము, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉండడం ద్వారా ఏంటంటే ఆడ పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే హైదరాబాద్తో కంపేర్ చేయలేము. తెలంగాణలో పెద్ద టౌన్షిప్ అయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణ అంటే వరంగల్గా చెప్పొచ్చు మనము. హైదరాబాద్ అనేది ఏంటంటే గ్లోబల్ సిటీ. ఇది ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అంతా కూడా డిఫరెంట్ సినారియో ఉంటుంది. సో కాకపోతే హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ కాబట్టి ఇక్కడ నుండి ఇన్వెస్ట్ చేయడం ఏంటంటే మనం వరంగల్లో, మన ఊర్లో, మన ప్రాంతంలో నియర్ బై మన సండేలో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ వేరు. కానీ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడం వేరు. మీరు కోకపేటలో 100 కోట్లు ఎందుకు పెట్టాలి? సో డిఫరెంట్ గా కోకపేటలో 100 కోట్లు అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? సో ఆ మార్కెట్ వచ్చేసింది, అక్కడ అటువంటి సినారియో వచ్చింది కాబట్టి హైదరాబాద్కి అంత క్యాపబిలిటీ ఉంది. సో రీసెంట్గా మనం బేగంపేటలో 10 లక్షల గజం చూసాం. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేం భూమి రేటు ఎప్పుడు ఎక్కడ పెరుగుతుందో చెప్పలేము. సో హైదరాబాద్కు అటువంటి సినారియో ఉంది కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది. ఒకప్పుడు విజయవాడ హైవే అంటే రియల్ ఎస్టేట్కి ఒక భూమి ఉండేది, ఇప్పుడు పడిపోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది ఏముంటదండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దత కొంతవరకు ఉంటుంది, కొంత టైం వరకే ఉంటుంది. సో మనకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందే విజయవాడ హైవేలో. సో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని చూసి అక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత రామోజీ ఫిలిం తర్వాత మనకు ఉన్నటువంటి మౌంట్ ఓపెరా లాంటి టౌన్షిప్ రావడం, దీనివల్ల అక్కడ బాగా రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళని ఓపెన్ ఫ్లాట్స్ తోని అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ గా బాగా అమ్మేశారు అప్పట్లో. సో కాకపోతే ఏంటంటే అక్కడ అర్బనైజేషన్ పెరగడం కోసం అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పరంగా, కంపెనీస్ పరంగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ రాకపోవడం వల్ల ఏంటంటే కొంత ఈ లాస్ట్ 5 years స్తబ్దత ఏర్పడిన విషయం వాస్తవం. ఏమైందంటే అక్కడ మనకు వెస్ట్ హైదరాబాద్ మీద ఫోకస్ చేయడం వల్ల ఈస్ట్ హైదరాబాద్ కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఈస్ట్ హైదరాబాద్ లో ఎటువంటి కంపెనీస్ రాకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ అంతా కూడా వెస్ట్ హైదరాబాద్ లో ఉండడము, వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి సిటీ మొత్తం వెస్ట్ హైదరాబాద్ వైపు పెరగడం వల్ల ఏమైందంటే ఈస్ట్ హైదరాబాద్ కొంత నెగ్లెక్ట్ చేయడం అనేది. బట్ కాకపోతే ఈస్ట్ హైదరాబాద్ లో కూడా వచ్చి మనకు దండుమాల్కాపురం సెట్ అవుతుంది, కొత్తగూడ అలాంటి ప్రాంతంలో అయితే మనకు లాజిస్టిక్ పార్క్ రావడం జరిగింది, ఫుడ్ మార్కెట్ లాంటివి రావడం జరిగింది. మళ్ళీ లాస్ట్ 1-2 years నుంచి చాలా సీరియస్ యాక్టివిటీస్ ఈస్ట్ హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అక్కడ కూడా మంచి కంపెనీస్ రావడం జరిగింది.
అక్కడ కూడా మనకు అర్బనైజేషన్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చౌటుప్పల్కు రీజనల్ అవుటర్ రింగ్ రోడ్కు 20 కిలోమీటర్ బిట్వీన్లో మనకు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దాంతోపాటు ఎడ్యుకేషన్ హబ్స్గా ఉన్నటువంటి విజయవాడ ఏవైతుంది, వరంగల్ హైవే బాగా పెరగడం జరుగుతుంది. అది మనకు అక్కడ ఉన్నటువంటి దండుమల్కాపురం ప్రాంతంలో మనకు సెజ్ ఇవ్వడం జరిగింది. అందులో 250 ఎకరాల్లో టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రావడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రోబేస్డ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. కొత్తగూడెంలో లాజిస్టిక్ పార్క్ ఆల్రెడీ నడుస్తుంది. సో ఈ ప్రాంతంలో ఏంటంటే డెవలప్మెంట్ కు స్కోప్ ఉంది, ఇంకా జరుగుతుంది, ఇంకా రావాల్సిన అవకాశం కూడా ఉంది. మనకు చౌటుప్పల్ అనేది చిన్న ప్రాంతం ఉంటే ఇవాళ ఫార్మాకు మంచి పెద్ద హబ్ అయిపోయింది. దాంతోపాటు చౌటుప్పల్ మున్సిపాలిటీ కూడా చాలా పెద్దగా ఎక్స్పాన్షన్ అవుతుంది. హైవే మొత్తం కూడా చాలా పెద్దగా పెరుగుతుంది. టౌన్షిప్ కూడా ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంది అక్కడ కూడా. ఆ ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిటర్న్స్ ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ పరంగా కొంచెం నెగ్లెక్ట్ చేయబడింది. దాని మీద కూడా ఈ గవర్నమెంట్ ఫార్మా హబ్స్ ఏంటి, ఐటీ హబ్స్ ఏంటి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్టుగా రీసెంట్గా వాళ్ళు డిస్కస్ చేయడం అయింది. ఎందుకంటే ఈస్ట్ హైదరాబాద్ ల్యాండ్ బ్యాంకింగ్ కూడా అవైలబిలిటీ గవర్నమెంట్కి ఎక్కువగా ఉంది. సార్ ఇక ఫైనల్గా ఇప్పుడు మీరు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. దానికి ఉన్న ప్రయోజనాలు ఏంటి, డెవలప్మెంట్ ఎలా ఉండబోతుందో అంతా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు పెట్టుబడి చేసేవాళ్ళు ఫ్యూచర్ సిటీ అంటున్నారు కాబట్టి ఏ హైవేస్ కనెక్టివిటీలో ఇస్తే బాగుంటుంది, ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఏ సిటీలో పెడితే బాగుంటుంది అనేది కొంచెం క్లియర్గా చెప్పండి సార్. అంటే మన బడ్జెట్ క్రైటీరియా బట్టి ఉంటుందండి. సౌత్ హైదరాబాద్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనము ఏ రోజైతే ఎంట్రీ అవుతున్నామో, ఏ రోజైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో మనము సడన్ టైం ఉంటుంది. మనకు స్పాన్ ఆఫ్ టైం అనేది పెట్టుకోవాలి. లేదు ఈ రోజు ఇన్వెస్ట్ చేసి నేను 6 నెలల ముందు 1 ఇయర్కి నేను దాన్ని సేల్ చేస్తా, నాకు మంచి రిటర్న్స్ రావాలి అంటే సమ్ టైమ్స్ జరగకపోవచ్చు. కాకపోతే మినిమం 3 to 5 years అనేది ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెయిట్ చేయాలి. 3 to 5 years వెయిట్ చేసిన తర్వాత దాన్ని మనకు అక్కడ ఉన్నటువంటి సినారియో బట్టి మనము లాభాలు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాజెక్టులంతా కూడా మనకు ఆ పొజిషన్లో రావడానికి మినిమం 2.5 to 3 years పడుతుంది. ఈ 2.5 3 years మనం వెయిట్ చేసినట్టయితే ఏ కంపెనీ కింద బ్రేక్ ఈవెన్ రావడం జరుగుతుంది, బ్రేక్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇవన్నీ చేసినప్పుడు డెఫినెట్గా మనకు అక్కడ ఉన్నటువంటి మనం ఏ ప్రాంతంలో అయితే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ప్రాంతం నుంచి మనం లాభాలు అధికంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మహేశ్వరం ప్రాంతంలో, అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో, బెంగళూరు హైవే ప్రాంతంలో చూస్తే హైవే మళ్ళీ 20-25,000 per square యార్డ్ నడుస్తున్నాయి. లోపలికి వెళ్తే 15,000 నడుస్తున్నాయి. ముచ్చర్ల కానీ, కందుకూరు కానీ, కడతాలు కానీ, మహేశ్వరం, యాచారం ఈ ప్రాంతాల్లో చూస్తే 12 నుంచి 15,000 నడుస్తున్నాయి. మహేశ్వరము, ఈ కందుకూరు, మనం మనసనపల్లి ఈ ప్రాంతం వస్తే 20 నుంచి 25,000 గజాలు నడుస్తున్నాయి. కొత్తూరు, షాద్నగర్ ప్రాంతాల్లో కూడా మనకు ఈ 15 నుంచి 20,000 మధ్యలో మనకు ప్లాట్స్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసితే లాభం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తుకు డెఫినెట్గా ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఇవంతా కూడా. ఫ్యూచర్ అంతా కూడా మనకు సౌత్ హైదరాబాద్లో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టౌన్షిప్స్ ఉండడము దాంతో పడుతుంది. శంషాబాద్ ప్రాంతంలో జిఎంఆర్ వారు కంప్లీట్ జిఎంఆర్ ఏరోస్పేస్ ఎడ్జ్ అని డెవలప్ చేస్తున్నారు. అందులో 1,500 ఎకరాల్లో డిఫరెంట్ సిటీనే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అందులో ఏరోస్పేస్ ఎడ్జ్కి 250 ఎకరాలు, రిమైనింగ్ 1250 ఎకర్స్ వచ్చేసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఐటీ పార్కులు, హోటల్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో డెవలప్ చేయడం జరుగుతుంది. గేమింగ్ జోన్స్ ఇవంతా కూడా, ఐటీ జోన్స్, గేమింగ్ జోన్ అంతా కూడా మనకు జిఎంఆర్ ఏరోస్పేస్ లో రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా సౌత్ హైదరాబాద్లో అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. కాకపోతే అది వితిన్ 2 years టైంలో జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి రియల్ ఎస్టేట్ గురించి ఎన్నో చెప్పారు. థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్ రూపంలో తెలిపితే తర్వాత మీ క్వశ్చన్స్ని మళ్ళీ సార్తో అడిగి మీ సందేహాలకి సమాధానాలు చెప్తాం.